నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా మనం నల్గొండ జిల్లా దేవరకొండ వంటకాలని చూస్తున్నాం కదా. జయలక్ష్మి గారు టేస్టీ వంటకాలు మనకు పరిచయం చేస్తూ వస్తున్నారు. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో జయలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ జయలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరి ఈ రోజు దేవరకొండ స్పెషల్స్ లో భాగంగా ఏ వంటకాన్ని ముందుగా మాకు పరిచయం చేస్తున్నారు? గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి అంటే అందరూ కామన్ గా చేస్తూ ఉంటారు. మరి మీ సైడ్ అంత స్పెషల్ గా చేసేది ఏముంది? అంటే ఇది గోంగూర అంటే దీంట్లో కొంచెం వెరైటీగా వేసి చేస్తుంటాము. చాలా బాగుంటుంది. మీదేంటంటే గొప్ప? మరి దేవరకొండ కాబట్టి అది గొప్ప. మీది గొప్ప. సరే, మీ గొప్ప ఏంటో ఇప్పుడు మేము చూస్తాం అయితే. ఓకేనా? సో చాలా స్పెషల్ గా ఉండబోతుందంట. మరి చూసేద్దామా? మరి దేవరకొండ స్పెషల్ గోంగూర పచ్చడి ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. గోంగూర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఇక మనం పచ్చడి చేసుకోవడమే ఆలస్యం. స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే. నువ్వులు వేయించి. ఓకే. మీరు బాగా ఇష్టంగా చేసే వంటలు ఏంటండి? బిర్యానీ బాగా చేస్తాను. అవునా? వెజ్ బిర్యానీ. ఓ, దమ్ బిర్యానీ కూడా చేస్తాను. అవునా? ఎప్పుడు నేర్చుకున్నారు ఈ బిర్యానీలు అవి మీరు? ఇక మ్యారేజ్ అయిన తర్వాతనే. అవును, అన్ని అత్తగారు నేర్పించిన వంటకాలే. అంతే. ఏం చేస్తూ ఉండేవారండి మీ అత్తగారు మీ చిన్నప్పుడు? ఏం లే, ఆమె హౌస్ వైఫ్. స్ట్రిక్ట్ ఉండేవారా? చాలా స్ట్రిక్ట్. అత్తగారు పెద్ద అంటే ఇక అంతా ఏం ఉండకపోయేది, ఫ్రెండ్లీగానే ఉండేది. మామూలుగా ఏంటంటే అత్తగారు అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా. అలా ఏం లేదండి, అత్తలేని కోడలు అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా ఏం లేదు, ఫ్రెండ్లీగా ఉంటది మా అత్తయ్య గారు కూడా. మరి మీరు మీ కోడల విషయంలో ఎలా ఉన్నారు? మా కోడలు కూడా ఫ్రెండ్లీగానే ఉంటాం మేము ఇద్దరం. అవునా? ఓకే. ఎక్కడ కూడా అత్తగారు అన్న అహంకారం ఏం చూపించలేదు? లేదండి. కానీ వచ్చేస్తుందేమో కదండి. ఏం లేదు, అట్లా ఏం లేదు. మీకు అసలు రాలేదు? ఫ్రీడమ్. ఓకే, వేగే కదా. నెక్స్ట్ కొంచెం ఇవి వేగిపోయినాయి కదా. వేగినాయి కదా, మిక్సీలో వేసి పొడి పట్టేసి. నూనె వేసుకోవాలన్నారు కదా. కొంచెం కొంచెం ఆయిల్ వేసి, పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేగాలి. పచ్చి వాసన అనేది ఉండదు. ఓకే. ఇప్పుడు గోంగూర కూడా గోంగూర వేసి కొంచెం మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతుంది కదా. ఒకసారి నూనె సరిపోతుంది అంటారు, ఇంకొంచెం వేద్దామా? కొంచెం వేద్దాం, ఎందుకంటే అది గోంగూర వేసాం కదా. మీకు ఇష్టం అండి? తింటారా? చాలా ఇష్టం గోంగూర. మీకు ఇష్టమైంది ఏంటి? పుల్లగా ఉండేవంటే ఇష్టం, స్వీట్స్ అంటే ఇష్టం. మీకు? నాకు కూడా స్వీట్లు, గోంగూర పచ్చడి. జయలక్ష్మి గారిలో టాలెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? అన్ని మంచిగా మాట్లాడతారు. బిజినెస్ కదా, కొంచెం బాగుంటుంది. మగ్గిపోయింది బాగా. తొందరగా అయిపోతుంది. ఇది మిక్సీ, అందులో వేసేసి మిక్సీ ఇటు ఇవ్వండి. కొంచెం సాల్ట్, దీనికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు. మిక్సీ పట్టుకుని వచ్చేద్దామా? కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడి ఉంది కదా, ఫిల్.
అవును. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్పూన్ ఇవ్వండి. ఇలా మెత్తగా అయిపోయిందండి. ఓకే, ఒక బౌల్లోకి తీసుకోండి. ఆ గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు తగులుతూ ఉంటే ఎంత బాగుంటుందో. టేస్ట్ వస్తుంది. సరిపోతుందండి? సరే, ఇంకేమన్నా వేయాలా? పోపు వేసుకోవాలి ఇప్పుడు. ఫైనల్ టచ్ పోపు. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇంకా పోపు గింజలు వేసేసుకోవడమే. ఓకే, పోపు దినుసుల తర్వాత కొంచెం ఎండుమిరపకాయ, తర్వాత కొంచెం చిటికెడు ఇంగు. ఇంగు వేస్తే టేస్ట్ వస్తుంది. అవును. ఓకే, ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ చేసి వేసేద్దాం. చిట్టుపట్లు ఆడేస్తుంది. గోంగూర పచ్చడి ఈరోజు నా చేతితోటి మీరు చేయించారు. మీరు నేర్చుకోవాలి కదా. ఇప్పుడు నాకు వచ్చేసిందండి. వచ్చేసిందా? చాలా ఈజీ అనిపిస్తుంది. ఈజీ, హెల్తీకి కూడా మంచిది. టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, గోంగూర 1 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. గోంగూర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో నూనె పోసి వేడయ్యాక పచ్చిమిర్చి, గోంగూర వేసి కలిపి మిక్సీ జార్ లోకి తీసుకుని అందులో ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్న గోంగూర బౌల్ లో వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ. గోంగూర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. చూస్తేనే గొంగొమలు ఆడిపోతుంది. టేస్ట్ కూడా బాగుంది. నోరు ఊరిపోతుంది, అలా ఉంది ఇది. స్పూన్ తీసుకోండి మీరు కూడా. నాకుంది, నా కోసం చూస్తున్నారేమో, తీసుకోండి. మీరు టేస్ట్ బాగుంది. అన్నంలోకి బాగుంటుంది. ఇంట్లోకి వేడివేడిగా నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి. నువ్వుల నూనె అండి, మీరు నెయ్యి వేసుకుంటారా? నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్. మా సైడ్ నువ్వుల నూనె వేసుకుంటాము. నువ్వుల నూనె వేసుకుని అలా చక్కగా గోంగూర పచ్చడిలో ఇలా ఉల్లిపాయలు కలుపుకుని ఆహా వేడివేడిగా తింటే అమృతం. దీనికి సాటి నెయ్యి వేసుకొని తినండి, చూడండి చాలా బాగుంటుంది. ఈసారి మీరు నువ్వుల నూనె కూడా వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. యాక్చువల్ గా మేము నువ్వుల నూనె వేసుకుంటాము, మీరు ఆల్రెడీ నువ్వులు వేసేసారు ఇందులో కదా. నువ్వులు పొడి చేసుకుని వేసుకుందాం మేము మనం ఇక్కడ, అది కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఈసారి నువ్వులు కాంబినేషన్ లో. అందులోనూ మనకి ఇక్కడ ఇంకా రైనీ సీజన్ తర్వాత వింటర్ సీజన్, నువ్వులు బాగా ఎక్కువ తింటూ ఉండాలి ఈ సీజన్ లోని. సో చక్కగా ఇలాంటి ప్రతి ఒక్క రెసిపీలోని మనం ఇలాగా నువ్వులు యాడ్ చేసుకున్నామండి, హెల్త్ కి మంచిది. చాలా బాగుందండి, చక్కగా గోంగూర పచ్చడి. నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? బియ్యం పిండి మసాలా ఊతప్పం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరైతే నేర్చుకుందామా అండి బియ్యం పిండి మసాలా ఊతప్పం? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.
బియ్యపిండి మసాలా ఊతప్పం తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ మనం బియ్యపిండి తోటి మిగతావి మనకి నచ్చినట్టుగా మనము వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో క్యారెట్ ఖచ్చితంగా ఉండాల్సిందే, అది వేస్తేనే టేస్ట్ కదా అండి ఊతప్పంలోకి. మరి స్టార్ట్ చేద్దామా? ముందు ఏం చేస్తారు? బౌల్, మిక్సింగ్ బౌల్ ఇదిగోండి. అది తీసుకొని ఇందులో కొంచెం బియ్యం పిండి, తర్వాత ఉల్లిపాయలు. ఊతప్పం పులిసిన మజ్జిగతో చేస్తూ ఉంటారు. ఇది కూడా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి ఇన్స్టెంట్ అన్నమాట, ఇన్స్టెంట్. బియ్యపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం సాల్ట్, కొంచెం సోడా. ఏంటది? సోడా, తినే సోడా. తర్వాత కొంచెం టమాటా, కొంచెం కొత్తిమీర, తర్వాత స్టఫింగ్, తర్వాత కొంచెం వాటర్ పోసి కలపాలి. స్టవ్ వెలిగించిన స్టవ్ సో ఇన్స్టెంట్ గా ఊతప్పం వేసుకోవాలంటే మనకి అంటే మజ్జిగ, పులిసిన మజ్జిగ ఇదంతా లేదు, అట్లా చేసుకోవచ్చు. అది వేరే టేస్ట్ వస్తుంది, ఇది వేరే టేస్ట్ వస్తుంది. ఓకే, నీళ్లు పోసుకొని కలిపేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఓకే, సరిపోయింది. ఆ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా మనం నీళ్లు పోసుకోవడం. కొంచెం మందంగా వేసుకోవాలి. మీకు ఈ గరిటెతోటి వస్తుందా బాగా? దీంతో తోడ్పర్లేదు. దీంతో మనకు ఆనవాయితీ కదా, లోతు గరిటెతోటి మనం దోశ వేసుకుంటాం. చూడండి, దీంతో జర్రమని జారేటట్టుగా కొంచెం మందంగా కన్సిస్టెన్సీ మీకు అర్థమవుతుంది కదా. సరిపోయిందండి. సరిపోయిందా? నూనె కొంచెం ఆయిల్ వేసుకో. కొంచెం వేడి అయింది కదా. మూత పెట్టేసి మంచిగా ఇది పెట్టేద్దామా? అది పెట్టి కొంచెం చూసుకుని మనం మీడియం ఫ్లేమ్ లోనే చూసుకోవాలి. ఓకే జయలక్ష్మి గారు, చక్కగా ఊతప్పం మనకి రెడీ అయిపోయింది. తీసేసుకోవచ్చా? తీసేసుకో. రెండు వైపులా కాలింది. స్టవ్ ఆఫ్ చేసాం. చాలా ఈజీగా అప్పటికప్పుడే బియ్య పిండితోటి మనం మసాలా ఊతప్పం రెడీ చేసుకోవచ్చు. మరి రెడీ అయిపోయింది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బియ్య పిండి మసాలా ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు సరిపడా, వంట సోడా చిటికెడు, టమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బియ్య పిండి మసాలా ఊతప్పం తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బియ్య పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, క్యారెట్ తురుము, సరిపడా ఉప్పు, వంట సోడా, టమాటో ముక్కలు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాపై నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పంలా వేసుకుని 2 వైపులా నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బియ్య పిండి మసాలా ఊతప్పం రెడీ. బియ్యపిండి మసాలా ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం అయితే. ఇదిగోండి, తీసుకోండి. ప్రతి బయట బాగుంటుంది, ఎందుకంటే ఇందులో ఏ ఉల్లిపాయో, ఏ పచ్చిమిర్చో, ఏ ఇంటే టమాటో ముక్కో
ఏ పచ్చిమిర్చో ఉల్లిపాయ ఏదో ఒకటి తగులుతుంది కాబట్టి కరకర అంటూ బాగుంది. అలా చాలా బాగుంది, కరకరలాడుతుంది. బియ్యం పిండి కాబట్టి కదా. అప్పటికప్పుడు వేసుకొని తినాలంటే ఏం ఇంట్లో టిఫిన్ తోయకుండా ఉంటుంది కదా, ఆకలి అయినప్పుడు తొందర కావాలనుకుంటే వేసుకోవచ్చు. చక్కగా చాలా బాగుంది. దీనికి మనకి అంటే చట్నీ లాంటిది అది ఏం లేకపోయినా ఉట్టి కూడా తినొచ్చు. సో దీని పక్కన కాంబినేషన్ కి చట్నీ లేకపోయినా ఉత్తిగా తిన్నా కూడా బాగుంటుంది. ఊతప్పం స్పెషాలిటీ అది కదా. మీకు ఇష్టమా? నాకు చాలా ఇష్టం. ఇప్పటి నుంచి బియ్యం పిండితో చేసిన ఈ ఊతప్పం మీకు నచ్చేసింది. ఈజీ కాబట్టి. ఈజీగా. ఓకే జయలక్ష్మి గారు, చాలా టేస్టీ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, జయలక్ష్మి గారు మనకి పరిచయం చేసిన టేస్టీ నల్గొండ దేవరకొండ ప్రత్యేక వంటకాలు చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. గోంగూర పచ్చడి, అలాగే బియ్యపిండి మసాలా ఊతప్పం ట్రై చేస్తారు కదా. ఇవ్వండి ఇవాల్టి నల్గొండ జిల్లా దేవరకొండ ప్రత్యేక వంటకాలు. మరో ఎపిసోడ్ లో మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.